సునీతా విలియమ్స్ ఈ భూప్రపంచానికి దూరంగా అంతరిక్షంలో అనాథగా ఉన్న వ్యోమగాములు. అవును, సునీతా విలియమ్స్తో పాటు మరో వ్యక్తి సైతం స్పేస్ సెంటర్లో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్, బూచ్ విల్మోర్ ఇద్దరు గతేడాది జూన్ 5న బోయింగ్ వ్యోమనౌక స్టార్లైనర్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరారు. దీంతో సునీతా విలియమ్స్, విల్మోర్లు అప్పటి నుంచి దాదాపు 9 నెలలుగా ISSలోనే చిక్కుకుపోయారు. వారిని తిరిగి తీసుకురావడానికి నాసా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్, బజ్ విల్మోర్ ఇద్దరు గతేడాది జూన్ 5న బోయింగ్ వ్యోమనౌక స్టార్లైన్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరారు. అయితే నాసా ప్లాన్ ప్రకారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, బజ్ విల్మోర్లు వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. కానీ స్టార్లైన్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారు లేకుండానే అది ఖాళీగా భూమిని చేరుకుంది. దీంతో సునీతా విలియమ్స్, విల్మోర్లు అప్పటి నుంచి దాదాపు 9 నెలలుగా ISSలోనే చిక్కుకుపోయారు. వారిని తిరిగి తీసుకురావడానికి నాసా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. వారిని త్వరలో భూమిపైకి తీసుకురానున్నామని ఇప్పటికీ నాసా పలుమార్లు ప్రకటించినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. వారిని భూమిపైకి తీసుకురావడానికి నాసా అన్ని ప్రయత్నాలు చేస్తుంది. అయితే పలు కారణాలతో ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూనే వస్తుంది. దీంతో వారు భూమిపైకి చేరుకోవడానికి జరుగుతున్న జాప్యంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. వ్యోమగాములు సునీతా విలియమ్స్, బజ్ విల్మోర్ ఇద్దరు గత 9 నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయారు. దీంతో వారిని భూమిపైకి తీసుకురావడానికి నాసా చేయని ప్రయత్నం అంటూ లేదు. ఈ నేపథ్యంలో వారిని భూమిపైకి తీసుకురావడానికి చివరి ప్రయత్నంగా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ తో నాసా కలిసి పనిచేస్తుంది. అయితే ఇద్దరు వ్యోమగాములను తీసుకురావాలంటే అంతకంటే ముందు కొందరిని అంతరిక్ష కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది. ఈ ప్రయోగం చేపట్టడానికి స్పేస్ ఎక్స్ సమయం కావాలనడంతో ఈ ఆలస్యం జరిగిందని గతంలో నాసా అధికారులు పేర్కొన్నారు. దీంతో మార్చి 19న వారిని భూమిపైకి తీసుకొచ్చే ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు ప్రకటించారు. అయితే మార్చి 19 కంటే వారం ముందే షెడ్యూల్ ను ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. దీంతో మార్చి 12నే వారు భూమి మీదకు తిరుగు ప్రయాణం అవుతారని వార్తలు వెలువడ్డాయి. కొంతమంది వ్యోమగాములతో అంతరిక్షంలోకి వెళ్లే స్పేస్ షిప్ లో సునీత, ఆమెతో పాటు వెళ్లిన బజ్ విల్మోర్లు భూమి మీదకు వస్తారనే ప్రచారం జరిగింది. కానీ తాజాగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి వారిద్దరు మీడియాతో మాట్లాడారు. మేము భూమి మీదకు తిరిగి వచ్చే విషయంలో నెలకొన్న అనిశ్చితి చాలా కష్టమైన అంశం. భూమిపై ఉన్న వారికి మేమెప్పుడు తిరిగి వస్తున్నామో ఖచ్చితంగా తెలియకపోవడం కష్టతరమైన భాగమని నేను భావిస్తున్నానని సునీతా విలియమ్స్ అన్నారు. సుదీర్ఘంగా అంతరిక్షంలో ఉండటం వల్ల భూమిపై ఉన్న ప్రజలపై ఈ ప్రభావం ఉంటుందని విలియమ్స్, విల్మోర్లు అంగీకరించారు. అయితే వారిని భూమిపైకి తెచ్చేందుకు గత బైడెన్ సర్కార్ ఎలాంటి ప్రయత్నం చేయలేదని, బైడెన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ విమర్శలు గుప్పించడంపై విల్మోర్ స్పందించారు. అవి రాజకీయ సంబంధమైన వ్యాఖ్యలు. అవి జీవితంలో ఒక భాగం. ఈ వ్యవహారంలో రాజకీయాలకు ఏమాత్రం జోక్యం లేదని నా అభిప్రాయం. అందరికీ డొనాల్డ్ ట్రంప్, మస్క్ పట్ల గౌరవం ఉంది. మేం మా దేశానికి, మా నాయకులకు మద్దతిస్తాం. వారికి మా కృతజ్ఞతలు అంటూ విల్మోర్ పేర్కొన్నారు. మరోవైపు 2030లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం జీవితకాలం పూర్తయిన తర్వాత నాసా, అంతర్జాతీయ భాగస్వామ్య దేశాలు దాన్ని కక్ష నుంచి వేరు చేయనున్నారు. అయితే దానికంటే ముందే అంతరిక్ష కేంద్రాన్ని రిటైర్ చేయాలని ఇటీవల ఎలాన్ మస్క్ ప్రతిపాదించారు.
ఈ ప్రతిపాదనపై విలియమ్స్ స్పందిస్తూ, ఇప్పుడు అత్యున్నత దశలో ఉన్నాం, నిష్క్రమించడానికి సరైన సమయం కాదని నేను భావిస్తున్నానని ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తాము భూమి మీదకు ఎప్పుడు తిరిగి వచ్చేది చెప్పడం చాలా కష్టమని, సుదీర్ఘంగా అంతరిక్షంలో ఉండటం వలన వ్యక్తమవుతున్న ఆందోళనలు అనవసరమైనవే అయినప్పటికీ ప్రజలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడాన్ని తాము అర్థం చేసుకోగలమని సునీత చెప్పారు. అయితే తాజాగా సునీత ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే వారు ఇప్పట్లో భూమి మీదకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని తెలుస్తోంది. మరి మార్చి 12వ తేదీన అంతరిక్ష కేంద్రానికి వెళ్లే స్పేస్ షిప్ లో వారు తిరిగి వస్తారా లేదా అనేది తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏది ఏమైనా అతి త్వరలో వారు క్షేమంగా ఆరోగ్యంగా తిరిగి భూమికి చేరుకోవాలని ప్రపంచం వ్యాప్తంగా ఉన్న ప్రజలతో పాటు బీఆర్కే న్యూస్ కూడా కోరుకుంటుంది. మీ రాక కోసం ఎదురు చూస్తున్నాం. వి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ సునీత విలియమ్స్ అండ్ బ్యాచ్ విల్కోర్.